భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఈ అధ్యాయంలో అర్జునుడి అయోమయం, విషాదం గురించి ఉంటుంది. ఇప్పుడు మొదటి అధ్యాయం నుంచి కొన్ని ప్రశ్నలకు మీరు ఎంతవరకు సమాధానం చెప్పగలరో చూద్దాం. మొదటి ప్రశ్న, భగవద్గీత మొదటి అధ్యాయం పేరు ఏమిటి? ఏ. కర్మయోగం, బి. భక్తి యోగం, సి. అర్జున విషాద యోగం, డి. జ్ఞానయోగం. రెండవ ప్రశ్న, మొదటి అధ్యాయం ప్రధానంగా ఏ విషయాన్ని వివరిస్తుంది? ఏ. కృష్ణుని ఉపదేశం, బి. యుద్ధ విజయం, సి. అర్జునుడి మనస్థితి, డి. కర్మఫలం. మూడవ ప్రశ్న, ఈ అధ్యాయం ఏ సమయంలో జరుగుతుంది? ఏ. యుద్ధం తరువాత, బి. యుద్ధం మధ్యలో, సి. యుద్ధానికి ముందు, డి. శాంతి సమయంలో. నాల్గవ ప్రశ్న, అర్జునుడు రథాన్ని ఎక్కడ నిలపమని కృష్ణుణ్ణి అడుగుతాడు? ఏ. పాండవుల ముందు, బి. కౌరవుల వెనుక, సి. యుద్ధభూమి మధ్యలో, డి. శిబిరం దగ్గర. ఐదవ ప్రశ్న, యుద్ధభూమిలో అర్జునుడు ఎవరిని చూసి విషాదానికి లోనయ్యాడు? ఏ. శత్రువులను, బి. దేవతలను, సి. గురువులు తాత బంధువులను, డి. సైనికులను. ఆరవ ప్రశ్న, అర్జునుడికి వచ్చిన శారీరక లక్షణం ఏది? ఏ. ఆనందం, బి. నిద్ర, సి. చేతులు కంపించడం, డి. నవ్వు. ఏడవ ప్రశ్న, అర్జునుడు ఏ ఆయుధాన్ని వదిలేస్తాడు? ఏ. ఖడ్గం, బి. గద, సి. గాండీవం, డి. భల్లం. ఎనిమిదవ ప్రశ్న, అర్జునుడు యుద్ధం చెయ్యనని ఎందుకంటాడు? ఏ. భయంతో, బి. అలసటతో, సి. తన వారిని చంపలేనని, డి. ఆయుధాలు లేక. తొమ్మిదవ ప్రశ్న, యుద్ధం వల్ల ఏ నష్టం జరుగుతుందని అర్జునుడు భావించాడు? ఏ. ధన నష్టం, బి. శరీర నష్టం, సి. కులనాశనం, డి. శత్రువిజయం. పదవ ప్రశ్న, మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఏమి చేస్తాడు? ఏ. ఉపదేశమిస్తాడు, బి. యుద్ధం చేస్తాడు, సి. మౌనంగా వింటాడు, డి. కోపపడతాడు. 11వ ప్రశ్న, కృష్ణుడు ఉపదేశం ఎప్పుడు ప్రారంభిస్తాడు? ఏ. మొదటి అధ్యాయంలో, బి. రెండవ అధ్యాయంలో, సి. మూడవ అధ్యాయంలో, డి. చివరి అధ్యాయంలో. 12వ ప్రశ్న, మొదటి అధ్యాయాన్ని ప్రాబ్లం స్టేట్మెంట్ అనడానికి కారణమేమిటి? ఏ. యుద్ధం మొదలవుతుంది, బి. అర్జునుడి సమస్య చూపబడుతుంది, సి. కృష్ణుడు ఉపదేశం చేస్తాడు, డి. విజయం లభిస్తుంది. 13వ ప్రశ్న, అర్జునుడి విషాదం నుంచే భగవద్గీత బోధ మొదలైంది అంటే? ఏ. యుద్ధం వల్ల గీత వచ్చింది, బి. సమస్య నుంచే పరిష్కారం వచ్చింది, సి. అర్జునుడు ఓడిపోయాడు, డి. కృష్ణుడు కోపించుకున్నాడు. 15వ ప్రశ్న, మొదటి అధ్యాయం ఏ భావంతో ముగిస్తుంది? ఏ. ఆనందం, బి. ధైర్యం, సి. అయోమయం, డి. విజయం. అర్జునుడి విషాదం నుంచే భగవద్గీత బోధ మొదలైంది. ఈ ప్రశ్నలకు మీరిచ్చిన సమాధానాలు కామెంట్స్లో తెలియజేయండి. సరైన జవాబులు తరువాతి వీడియోలో. జై శ్రీకృష్ణ.